అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సత్యసాయి జిల్లా ఎస్పీ గారికి పెనుగొండ కాన్స్టిట్యున్సీలో రొద్దం మండలం కానీ సోమాదేపల్లి కానీ అదేవిధంగా పరిగిలో కానీ జరుగుతున్న హింసకాండాన్ని వివరిస్తూ అదేవిధంగా మన ఊట్కూరులో హరి పైన హమ్లా చేసినారు. దాడి చేసిన తర్వాత మళ్ళా వచ్చి ఆయనకి మళ్ళీ నిన్ను కోమకు పోయేట్లా మేము కొట్టేస్తామని థ్రెట్ కూడా చేసినారు. మనం ఎస్ఐ గారికి పోయి పరిగి ఎస్ఐ గారికి కంప్లైంట్ పెడితే వాళ్ళు ఇరు వర్గాల పైన కేసు పెట్టాము, కొట్టించుకోండి ఈయన, అడ్మిట్ అయ్యేది ఈయన, అయితే ఇరు వర్గాల పైన కేసు పెట్టాము అని ఎస్ఐ చెప్పడం ద్వారా ఎస్పీ గారికి ఇక్కడికి వచ్చి ఫిర్యాదు చేసినాం. అదేవిధంగా రొద్దం మండలంలో కంచి సముద్రంలో సుమలత పైన రాజగోపాల్ అనే వ్యక్తి వాళ్ళ సహచరులు అందరూ వచ్చి ఇంటికి వచ్చి ఈమె ఇంట్లోపల ఉన్నా కూడా వచ్చి ఆమెనితోని దాడి చేసిన సంఘటనని నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు ఖండిస్తూ, అదేవిధంగా ఈ సంఘటన జరిగి దాదాపు 10 రోజులైనా కూడా తాడెప్ప గారు ఎస్ఐ ఆఫీస్ దగ్గరకు పోయి 5-6 సారి కంప్లైంట్ తీసుకోమని చెప్పినా కూడా అక్కడ ఎస్ఐలు చాలా నిర్లక్ష్యం చేయడం వల్ల చాలా బాధ కలుగుతూ ఉంది. సో ఎస్పీ గారి దృష్టికి ఇది కూడా తీసుకొని వచ్చి సోమాదేపల్లిలో కూడా లక్ష్మీనారాయణ రెడ్డి మన రైతు, ఆయన డ్రిప్పులు వాటర్ ట్యాంకులు అన్ని బిగించినా కూడా దొంగలు వచ్చి తీసుకొని పోయినారు. కేసు అయితే కట్టినారు. మళ్ళా నిన్న రాత్రి అదే సంఘటన పునరుద్భవించింది. అంటే కావాలని ఇట్లా ఇబ్బంది పెట్టాలన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్ని, లీడర్స్ని భయభ్రాంతులు గురి చేయాలి, ఇబ్బంది పెట్టాలా అనే ఏదైతే ఒక సంకుచిత మనోభావన మనము ఈరోజు సవితమ్మ ప్రోత్సహిస్తూ ఉందో దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తూ ఉంది. సవితమ్మ ఎలక్షన్కు ముందు నేను ఒక బీసీ మహిళ, కురుబ మహిళ, అందరూ నాకు ఓటేయండి అని అడిగింది. ఈరోజు సవితమ్మని మంత్రి గారిని ఒకటే మాట అడుగుతున్నాను, అమ్మ సవితమ్మ ఈమె కూడా కురుబ సుమలత, ఈమెని తోని ఇంటికి పోయి దాడి చేసినారు. మళ్ళీ ఈరోజు బీసీ సంక్షేమ శాఖకు మంత్రి, నీ బీసీ చెల్లెలకి, నీ కురుబ చెల్లెలకి ఈరోజు నిజంగా అన్యాయం జరిగింది, ఇది నీకు కనపడతలేదా? మళ్ళా నువ్వు ఎక్కడైతే ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తున్నావు 10 రోజులైంది ఈ సంఘటన జరిగి, ఇంతవరకు దీన్ని ఖండించలేదు. అదేవిధంగా ఈ కేసు తీసుకోలేదు, కేసు కట్టలేదంటే నువ్వు ఏ మాత్రము చిత్తశుద్ధితో పెనుగొండ ప్రజలకి న్యాయం చేస్తావా అనేది కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అదేవిధంగా కంచి సముద్రంలో మనోహర్ పైన కూడా దాడి జరిగింది. సుమలతతో పాటు మనోహర్ పైన కూడా దాడి జరిగింది. ఆయన ఒక స్టూడెంట్, మా మనోహర్ కూడా ఒక స్టూడెంట్. ఆయన కూడా డైలీ పోయి పోలీస్ స్టేషన్లో నిలబడితే కూడా ఎవరు కూడా స్పందించడం లేదు. అంటే మంత్రి గారు ఒత్తిడి మనకుంది, కేసు కట్టకూడదు అని వాళ్ళందరూ అంటున్నారు స్టేషన్లో. నిజంగా ప్రజాస్వామ్యం అనేది ఎక్కడికి వెళ్తా ఉంది? ఇదే రకంగా కొనసాగితే ఖచ్చితంగా సవితమ్మ పైన ఇంకా ఎక్కువగా మనము రోడ్లో దిగి ధర్నా చేయాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. ఈ మూలకం మేము ఏం చెప్తున్నాం సవితమ్మకి అంటే, నువ్వు మంత్రి కావచ్చు, అయితే ప్రజలందరూ కూడా ఓటేసి నేను గెలిపించిన తర్వాత అందరినీ కూడా ఒకే రకంగా చూసుకునే బాధ్యత నీ పైన ఉంది. ఈ ఒక్క తీరు మీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్ద ఉద్యమమే దీనిపైన చేస్తామని టీడీపీ పార్టీ కార్యకర్తల్ని అదేవిధంగా సవితమ్మకి హెచ్చరిస్తున్నాం. చాలా బాధాకరంగా ఉంది. నేను చెప్తున్నాను, ఎప్పుడైతే టీడీపీ పార్టీ అనేది గెలిచిందో పెనుగొండలో ప్రతి చోట కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ యాక్టివిటీస్, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ లీడర్ల పైన అందరి పైన దాడి జరుగుతూ ఉంది. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఎక్కడ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలా రోజు నుంచి అక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళకి ఓటేయలేదు, వాళ్ళకి సహకరించలేదని ఒకే ఒక కారణంగా ఈరోజు వాళ్ళందరినీ తొలగించడం చాలా బాధాకరం. దీన్ని నిజంగానే ఖండిస్తున్నాం. పెద్ద ఎత్తున ఇంకా పైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా రోడ్డు పైన దిగి దీన్ని ఖండిస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.